అందరికీ నమస్తే అండి. కపాలభాతి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఎలా చేయాలో మీకు చెప్తాను. ఈ రెండు చేతులు చిన్న ముద్రలో ధ్యాన ముద్రలో పెట్టుకుని ఇలా తొడలపైన పెట్టుకుని సుఖాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోన్నా పర్లేదు, అర్ధ పద్మాసనైనా పర్లేదు, వజ్రాసనైనా పర్లేదు. లేదు ఇది ఏమీ చేయలేమనుకుంటే చైర్లో కూర్చున్నా కూడా చేసుకోవచ్చు. ఈ కపాలభాతి ప్రాణాయామం ముక్కు రంధ్రాల ద్వారా ఫోర్స్ఫుల్గా గాలిని వదలాలి. ఓన్లీ ఎక్సీల్ మాత్రం చేయాలి. ఇనీల్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. అది ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి. ఓన్లీ ఎక్సీల్ మాత్రం, బయటికి మాత్రమే గాలి వదలాలి. ఆటోమేటిక్గా లోపలికి అనేది మనం తీసుకుంటాము, ఫోర్స్గా వదలాలి. ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని గర్భిణీ స్త్రీలు చేయకూడదండి. లేకపోతే మేజర్ ఏదైనా ఆపరేషన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే పొట్టలోనే వాళ్ళు చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల మన పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థ అంతా మెరుగుపడుతుంది, పనితీరు మెరుగుపడుతుందండి. నెక్స్ట్ పొట్టలో ఉన్న కండరాలన్నీ స్ట్రాంగ్ అవుతాయి. మన మూలాధార చక్రమును మణిపూరక చక్రం ఏవైతే పొట్ట భాగంలో ఉంటుందో, మూలాధార చక్రం కిందనే పైన పొట్ట భాగంలో ఉన్న మణిపూరక చక్రం ఇవన్నీ యాక్టివేట్ అయ్యి చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఈ ఒక్క ప్రాణాయామం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. థైరాయిడ్ సమస్య కానీ, షుగర్ కానీ, లేకపోతే జీర్ణ వ్యవస్థ మెరుగుపడడం కానీ, ఇవన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది ప్రతిరోజు మీరు చేసి బాగా శక్తివంతంగా తయారవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.